హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ మహిమ కుడి విచ్చిమందరికీ యేసు నామమున శుభాభివందనాలు. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వాక్యం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చాలండి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో భూమి మీద శిష్యులందరూ ఒక చోట కూడుకొని ఆ ఒలీవ కొండ మీద ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు రాకడ గురించిన సూచనలు శిష్యులకు దేవుడు తెలియజేయుచున్నాడు. ఆ సమయమున యేసు ప్రభు తన శిష్యులతో అంటున్న మాట ఏంటిదంటే, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఎందుకు ప్రభు ఈ మాట అంటున్నాడంటే, కలవరపడే పరిస్థితులు రాబోతున్నాయి. కలవరాలను కలగజేసే స్థితిగతులు రాబోతున్నాయి. కలవరము చేత లోకము నిండే దినములు రాబోతున్నాయి. కనుక యేసు ప్రభు శరీరధారి అయిన దినములలో తన శిష్యులతో అంటున్న మాట ఏంటిదంటే, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు యుద్ధములను గురించిన యుద్ధ సమాచారముల గురించిన వార్తలు మీరు వింటారు. లోకములో దేశము మీద దేశము యుద్ధములు జరగబోతాయి. రాష్ట్రాల మీద రాష్ట్రాలు యుద్ధాలు జరగబోతాయి. మనిషి మీద మనిషి యుద్ధము చేయబోతాడు. కుటుంబాల మధ్యలో యుద్ధాలు జరగబోతాయి. సమాధానం కరువవుతుంది, సంతోషం కరువవుతుంది. దోపిడీదారులు ఎక్కువ అవుతారు, మోసగాలు ఎక్కువ అవుతారు. సంఘములోను సమాజములోను భయంకరమైన విపత్తులు ఏర్పడతాయి. అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి. లోకములో పాపము విస్తరిస్తుంది. శాపకరమైన ప్రజల మధ్యలో మీరు నడవబోతున్నారు. భయంకరమైన దుష్టులు, దుర్మార్గమైన మనస్తత్వం గల వారి మధ్యలో మీరు నివసించబోతారు. నరహంతకులు, వ్యభిచారులు, దొంగతనము చేయువారు, దోపిడితనము చేయువారు, భయంకరమైన పాపముతో కూడిన ప్రజలను గురించిన వార్తలను మీరు వినబోతారు. ఎక్కడ చూసినా భయంకరమైన కలవరాలతో, వేదనతో కూడిన వార్తలను మీరు వినబోతారు. సంఘములో శరీర సంబంధులు ప్రవేశించి ఆత్మ సంబంధులను చెడగొడతారు. గోధుమలను పాడు చేసే గురుగులు కూడా సంఘములో ప్రవేశిస్తాయి. ఎవరును కనికరించని తోడేళ్ళ వంటి వారు గొర్మ చర్మము కప్పుకొని సంఘాన్ని చెడగొట్టేవారు ప్రవేశిస్తారు. ఆత్మీయులను శరీరులుగా మార్చే ఈ భయంకరమైన స్థితిగతులు మీరు లోకములో చూస్తారు. దుర్బోధలను గురించిన వార్తలు మీరు వింటారు. తప్పుడు బోధకుల గురించిన వార్తలు వింటారు. అబద్ధ బోధకులు గురించిన సమాచారాలు మీరు వింటారు. అక్కడక్కడ భూకంపాలు జరగడం, అక్కడక్కడ తుఫానులు జరగడం, అక్కడక్కడ సునామీలు జరగడము మీరు వింటారు. ఎంతో ఎత్తుగా ఎదిగిన ఆత్మీయులు శరీరంగా మారిపోయే దినాలను గురించిన వార్తలు మీరు వింటారు. ఏర్పాటు చేయబడిన వారిని సైతము సంఘములో నుండి, ఆత్మీయతలో నుండి లోకములో కలిసిపోయే దినాలను గురించిన వార్తలు మీరు వింటారు. ఇలాంటి వార్తలు మీరు విన్నప్పుడు ప్రభు వారితో అంటున్నాడు, మీరు కలవరపడకుండా
చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో కలవరపడే పరిస్థితులు ఎదురవుతాయి, కానీ దేవుని బిడ్డలమైన మనము కలవరపడకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి భయంకరమైన సమస్యలు, భయంకరమైన లోకముల విపత్తులు, భయంకరమైన చీకటి సంబంధమైన కార్యాలు ఎన్ని జరిగినా కూడా దేవుని బిడ్డ మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, మనము కలవరపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం కలవరపడకూడదు అంటే తెలుసండి, మన దేవుడు సమస్తమును జయించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్దాం హల్లెలూయా. మన దేవుడు అన్నిటినీ జయించాడు. ఆయన లోకాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన సాతానుని జయించాడు. కాబట్టి మనము కూడా జయిస్తాము. హల్లెలూయా. మనము జయ జీవితం కలిగిస్తాము. హల్లెలూయా. మనము జయ ధ్వనిని మ్రోగిస్తామని మనం ఎక్కడ కూడా కలవరపడకూడదు. కలవరపడే పరిస్థితులు వస్తాయి. కుటుంబములో రావచ్చు, సంఘములో రావచ్చు, సమాజంలో రావచ్చు, కానీ మనం కలవర పడకూడదు. అయితే దేవుని బిడ్డలైన ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి కలవర పడితే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఒక వ్యక్తి కలవర పడ్డాడు అనుకోండి, చచ్చిపోదామనే ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తి కలవర పడితే కుటుంబానికి దూరం అవుతాడు. ఒక వ్యక్తి కలవర పడితే సమాజానికి దూరం అవుతాడు. కలవరపడిన వ్యక్తి భయంతో బ్రతికే పరిస్థితులు ఎదురవుతాయి. మనం కలవరపడకూడదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనతో మాట్లాడుచున్న మాట తెలుసండి, మనము కలవరపడకుండా ఈ అంత్య దినాలలో మనం చూచుకోవాలి. హల్లెలూయా. ఎంత భయంకరమైన స్థితిలే మన జీవితంలో ఎదురొచ్చినా కూడా మనం కలవరపడకూడదు. హల్లెలూయా. డబ్బు ఉంటది, రేపు పోతుంది. అందం ఉంటది, ఇప్పుడు రేపు పోతుంది. బలం ఉంటది, ఇప్పుడు రేపు పోతుంది. బలగం ఉంటది, బంధువులు ఉంటారు, రేపు మనతో ఉండరు. స్నేహితులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, రేపు మనతో ఉండపోవచ్చు. ఎవరు ఉన్నా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులే మన జీవితంలో వెంటాడినా మనము కలవరపడకుండా జాగ్రత్త పడదుము గాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఎవరు కలవరపడరు అనే విషయం మీకు తెలియాలి. లోకములో చిన్న బాధ వస్తే కలవరపడతారు కదా, చిన్న రోగం వస్తే కలవరపడతారు, చిన్న సమస్యలు వస్తే కలవరపడతారు. అయితే దేవుని బిడ్డలలో ఎవరు కలవరపడరు. కలవరపడని వ్యక్తి ఎలాగుంటాడో ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్తాను. ఎవరు కలవరపడరంటే, మొట్టమొదటిగా చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయాలను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. చాలండి. దేవుని బిడ్డలారా, ఎవరు కలవరపడరు అని వాక్యం సెలవిస్తుందంటే, విశ్వసించువాడు ఎన్నడూనూ కలవరపడడు. హల్లెలూయా. అందరు చెప్పండి స్వరమెత్తి, హల్లెలూయా. ఎవరు కలవరపడరంటే, విశ్వాసము గలవారు కలవరపడరు. ఎవరి మీద విశ్వాసం ఉండాలి తెలుసండి? మనుషుల మీద విశ్వాసం ఉంటే కలవరపడతాం. లోక నాయకుల మీద విశ్వాసం ఉంటే మనం కలవరపడతాం. మనకున్న జ్ఞానం మీద ఆధారపడ్డప్పుడు, మనకున్న బలాన్ని మీద ఆధారపడ్డప్పుడు, మనకున్న తెలివి మీద ఆధారపడ్డప్పుడు మనం కలవరపడతాం. ఎందుకంటే మనుషులు కష్టకాలములో వదిలేస్తారు,
డబ్బు కష్టకాలంలో ఒకసారి పని చెయ్యదు. కష్టకాలంలో, నష్ట సమయములలో, బాధ సమయంలో మన బలము, మన జ్ఞానము కూడా పని చెయ్యదు. కానీ ఆ సమయమున మనుషులైన మనం ఏమో తెలుసండి, కలవరపడతాం. అయ్యో, బంధువులు నన్ను విడిచిపెట్టారే, నా స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా వారే అనుకున్న వారే నన్ను విడిచి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా మిగిలిపోయానే, ఈ మనుషులను నమ్ముకున్నందుకు నాకు ఒంటరి స్థితి ఏర్పడింది, ఈ మనుషులను నమ్ముకున్నందుకు నా కుటుంబం బజారు మీద పడింది, ఈ మనుషులను నమ్ముకున్నందుకు నా బ్రతుకు సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి, ఈ మనుషులను నమ్ముకున్నందుకు నేను ఆర్థికంగా బలహీనమైపోయాను, ఈ మనుషులను నమ్ముకున్నందుకు నా కుటుంబము, నా భార్య, పిల్లల పరిస్థితి దౌర్భాగ్యపు స్థితులకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద నమ్ముకున్నావు, నువ్వు మనుషులను విశ్వసించావు. నువ్వు నాయకులను విశ్వసిస్తే వాళ్ళు నీ ప్రతికూల సమయములలో మనుషులు విడిచి వెళ్ళిపోతారు, నాయకులు విడిచి వెళ్ళిపోతారు, లోకము నేను మరిచిపోవచ్చు. అయితే ఆ సమయమున మనం కలవరపడతాం, అంటే మనం భయపడతాం. మనం మరణిస్తే బాగుంటుంది, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకు నేను బ్రతకాలి, చస్తే నాకు శరణమని మనము భయపడుతూ, కలవరపడుతూ అలాంటి భయంకరమైన నిర్ణయాలను తీసుకుంటారు మనుషులు. కానీ ఎవరయ్యా కలవరపడరు అనంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి, క్రీస్తునందు విశ్వాసముంచువాడు ఎవడునో కలవరపడడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎవరయ్యా కలవరపడడంటే దేవుని యందు విశ్వాసముంచువాడు, యేసునందు విశ్వాసముంచువాడు కలవరపడడు. యేసు నాతో ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు నాలో ఉన్నాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. యేసయ్య నా కుటుంబానికి సహాయం చేస్తాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. యేసయ్య నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను తప్పిస్తాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసం అనేది మనుషుల మీద కాదు, విశ్వాసం అనేది యేసు మాట మీద నీకు విశ్వాసం ఉండాలి, యేసు వాక్యం మీద విశ్వాసం ఉండాలి. యేసయ్య మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎన్నడనూ కలవరపడవు. హల్లెలూయా. ఎన్నడను నువ్వు భయపడవు. ఎందుకంటే నీ విశ్వాసం మనుషుల మీద కాదండి, నీ విశ్వాసం సృష్టికర్త మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వారు కలవరపడలేదటండి. బైబిల్ వాక్యం లేఖల నుండి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. చాలండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రవక్తయగు ఏలియా కరువు కాలములో అతడు కలవరపడలేదు. అతనికి వచ్చిన కష్టకాలములో అతడు భయపడలేదు. సోమ్రోను అను పట్టణం మీద వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం కలగజేశాడు? కరువును కలగజేశాడు. వర్షము లేదు, మంచు లేదు, భూమి ఎండిపోయింది, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదు, ప్రజలు మరణపాయ స్థితిలో ఉన్నారు. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా ప్రవక్తకు ఏలియా కలవరపడట్లేదు. ఎందుకు కలవరపడట్లేదు తెలుసండి? దేవుడు అతనికి అందు ప్రత్యక్షమే ఒక మాట అన్నాడు, ఏలియా ఏలియా, ఈ కరువు కాలములో నువ్వు కాపాడబడాలంటే, ఈ కరువు కాలములో నువ్వు పోషింపబడాలంటే, ఇదిగో యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నీవు దాగి ఉండు.
అని దేవుడు చెప్పాడు. అక్కడ దాగి ఉన్నాడు, కానీ దేవుడు ఆహారాన్ని పంపించుతానని చెప్పలేదు. దేవుడు నేను పోషిస్తానని దేవుడు చెప్పలేదు. కానీ ఇతని యొక్క విశ్వాసం చూడండి, ఇతని యొక్క ప్రవక్త ఏలి యొక్క విశ్వాసం తెలుసండి. నా దేవుడు కరువు కాలములో ఒక్కసారి మాట ఇచ్చినట్లయితే ఆయన నెరవేరుస్తారనే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సముఖములో అతడు కలవరపడట్లేదు. ఎందుకయ్యా కలవరపడట్లేదు తెలుసండి దేవుని బిడ్డారా? నా దేవుడు ఇదిగో కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళగానే ఇదిగో దేవుని మాట చొప్పున నేను వెళ్ళాను కాబట్టి ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు తప్పకుండా నన్ను పోషిస్తాడు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసముతో దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు తన విశ్వాసాన్ని బట్టి, తనకున్న ఆ నమ్మకాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడుతున్న స్థితిని బట్టి నా దేవుడు ఆ కరువు కాలములో ఆహారము చేతను, నీళ్ళ చేతను, రాజు తినుచున్న రొట్టె ముక్కల చేతను, కాకోలముల చేత ఇదిగో ఏలియాను దేవుడు పోషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకి తీసుకుంటుంది, కాకి ఇవ్వదు, కానీ ఆ తీసుకునే కాకి చేతనే ఇదిగో ఏలియాను దేవుడు పోషించాడు. యోర్దాను నది దగ్గర ఉండమనలే, కేరీతు వాగు దగ్గర. నది విస్తారమైన నీళ్ళ కలిగినది, వాగు కొద్ది నీళ్ళ కలిగినది. చూడండి, కొద్ది నీళ్ళ చేత కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. ఏమీ లేని స్థలములు కూడా దేవుడు నా ఆహారాన్ని నాకు పంపించి నన్ను పోషిస్తాడు. పిసినారి తీసుకునేవి లాక్కునే కాకుల చేతనే దేవుడు రాజు తినుచున్న భోజనం చేత ఏలియాను దేవుడు పోషించాడు. వీటన్నిటికీ కారణం ఒకటే, ఏలియా కలవరపడ్డా, అక్కడ ఎక్కడైనా తొందరపడ్డా, ఎక్కడైనా భయపడ్డా, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది, నేను ఎలా పోషించబడతా, ఏంటిది కరువు, ఇలాంటి భయంకరమైన దినాలలో నేను పోషింపబడను, నా వల్ల కాదే అని కలవరపడట్లేదండి. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని పోషించాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను, బ్రతుకును. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏనాడు కలవరపడవు. నీ ఇంటిలో భోజనము తక్కువ కానివ్వడు దేవుడు, నీ ఇంటిలో బుడ్డిలో నూనె తక్కువ కానియడు దేవుడు. నీ కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి నా దేవుడు విడిపిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. నీకు నీ జీవితంలో ఎన్ని అప్పులున్నా అప్పులు తీరుస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను విడిపించే దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. నా బ్రతుకుల్లో, నా జీవితంలో ఏ ఏ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆ ప్రతికూల పరిస్థితుల నుండి నా దేవుడు పైకి లేపుతాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి నడుస్తే, దేవుని యందు విశ్వాసం ఉంది ఆధారపడితే, దేవుని యందు విశ్వాసములో మనం నిలబడితే మనము కలవరపడము. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా. నీవు కలవరపడకుండా ఉండాలంటే ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఈ లోకములో నడవాలి. విశ్వాసం లేకుంటే అనుకోండి, మనం కలవరపడతాం, మనం భయపడతాం, నా బ్రతికి ఏమైపోతుందని బాధపడతాం. ఆనాడు శిష్యులు యేసు ప్రభు కలిసి ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఏం కలిగింది తెలుసండి? సముద్ర మధ్యలోకి వెళ్ళగానే తుఫాను చెలరేగింది. ఆ తుఫాను చెలరేగానే ఆ తుఫాను చేత, తుఫాను గాలి చేత ఈ సముద్ర మధ్యలోనే మేము చచ్చిపోతాం, ఇక మేము బ్రతకము అని వారు అవిశ్వాసముతో అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు తీసండి, మీరెందుకు భయపడుచున్నారు అల్ప విశ్వాసులారా అన్నాడు. చదవండి ఆ మాటలు ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని, చూడండి, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చాలండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, మిక్కిలి నిమ్మలమైనదండి. వీరెందుకు భయపడుచున్నారు? వీరు తుఫాను వచ్చినప్పుడు భయపడ్డారు.
తుఫాను గాలి విసిరినప్పుడు భయపడ్డారు. ధోని మీద ఆ తుఫాను గాలి చేత మేము ఈ తుఫాను మధ్యలోనే, ఈ తుఫాను చేత సముద్రములోనే చచ్చిపోతాము అని వారు భయపడుతున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు భయపడతాడు చెప్పండి? ఒక వ్యక్తి ఎప్పుడు భయపడతాడు తెలుసా అండి? విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు, శిష్యులు ఆ దోణిలో ఉన్నారు. కానీ శిష్యులు మేము చచ్చిపోతామని భయపడడానికి గల కారణం ఏంటిదంటే, యేసు వారితో ఉన్నా యేసు మీద విశ్వాసం వారికి లేదు. యేసు వారితో ఉన్న యేసు మమ్మలను రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, ఈ గాలి తుఫాను నుండి మమ్మల్ని విడిపించి అద్దరికి చేరుస్తాడని యేసు మీద విశ్వాసం లేకపోవడం ద్వారా వారు భయపడ్డారు. ఈ దినమున మనము కూడా యేసయ్యను నమ్ముకుంటే సరిపోతా? యేసయ్యలో మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాను, ఇక అయిపోయింది అనుకుంటే సరిపోతుందా? ఇక చర్చికి వస్తే సరిపోతుందా? కాదండి. విశ్వాసులైన మీకు, సంఘములో ప్రతి బిడ్డలకి తుఫాన్లు వస్తాయి. కష్టాల రూపంలో తుఫాన్లు వస్తాయి, రోగముల రూపంలో తుఫాను వస్తుంది, అనేక మనుషులు నిందలు వేయడం నీ మీద ఒక తుఫాను. ఇలాంటి భయంకరమైన తుఫానుల మధ్యలో కూడా నీ దేవుడు విడిపిస్తాడు అని విశ్వాసం మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే సరిపోదు. యేసయ్యను నమ్ముకున్న నీవు యేసయ్య మీద విశ్వాసముతో బ్రతకాలి. యేసయ్యను అంగీకరించిన మనము యేసయ్య సమస్త విషయములో, సమస్త బాధల నుండి విడిపిస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి. యేసయ్య మందిరానికి వస్తే సరిపోదు. యేసయ్య మందిరములోని మహిమ చేత, ఆయన సన్నిధి చేత నేను నింపబడ్డప్పుడు నా జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయని విశ్వాసముతో దేవుని ఆరాధన చేయాలి. విశ్వాసముతో మన మందిరానికి రావాలి. విశ్వాసం లేకుండా నీలో భయం పోదు. విశ్వాసం లేకుంటే నువ్వు కలవరపడుతూనే ఉంటావు, నీ బ్రతకంతా కలవరపడుతూనే ఉంటాయి. ఒకసారి దైవజనుడు ఎలీషాని చంపడానికి శత్రువులు బయలుదేరారండి. ఎలీషాను చంపడానికి శత్రువులు బయలుదేరినప్పుడు ప్రొద్దున్నే లేచి పనివాడు బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు శత్రువులు గుర్రముల చేత, రథముల చేత ఎలీషా ఇంటి మీదకి దండెత్తడానికి బయలుదేరడం చూశాడు. అప్పుడు దైవజనుడు ఎదుకు వచ్చి పనివాడు అంటున్నాడు, అయ్యలారా, అయ్యా మనల్ని చంపుటకు, మనల్ని నాశనం చేయుట కొరకు శత్రువులు బయలుదేరారు. రథములతో, రౌతులతో, ఖడ్గముల చేత వారు బయలుదేరారు. ఇప్పుడు మన ప్రాణాలను కాపాడుకుందాం అని మనం కూడా పారిపోతాం ఎక్కడికైనా వెళ్ళి ఆ శత్రువుల బారి నుండి అని పనివాడు ప్రవక్తకు ఎలీషాతో అన్నప్పుడు ఆ పనివాడితో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ శత్రువుల కంటే మన పక్షమున ఉన్నవాడు అధిక సంపన్నుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువుల బలము కంటే మన పక్షమున ఉన్నవాడు అధిక బలవంతుడై ఉన్నాడు. ఇదిగో మన పక్షమున ఉన్నవాడు, ఇదిగో మన శత్రువుల సైన్యం కంటే మన దేవుని సైన్యము మన చుట్టూ ఉంది, నువ్వు భయపడకు అని అతన్ని ధైర్యపరిచాడు. ధైర్యపరిచి మాత్రం కాదు, అతని కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసండి? ప్రభువా, ఇతని కన్నులను నీవు తెరువు అని ప్రార్థన చేయగా ఎలీషా ఇంటి చుట్టూ పరలోక సైన్య సమూహము అతనికి కావలిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆ మాట చదవండి, నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 17 వరకు. కాబట్టి రాజు అచ్చటికి
గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలు దిశల పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లుగా దయచేసి వీని కండ్లు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎలీషా విశ్వాసం ఏంటిది? నన్ను తరమడానికి చంపడానికి వస్తున్న శత్రువుల బలము కంటే నా దేవుని బలము గొప్పదే. నా శత్రువుల సైన్యము కంటే నా దేవుని సైన్యము వారికంటే వారు అధికులు. నా శత్రువుల ఖడ్గముల బలము శక్తి కంటే నా దేవుడు నాతో ఉంచిన సైన్య బలము శక్తి అధికమైనది అని విశ్వాసం. ఆ విశ్వాసముతో కూడిన నేత్రములతో దేవుని చూస్తున్నాడు ప్రవక్తయగు ఎలీషా. ఇతనికి విశ్వాసం లేదు పనివాడికి. ఎప్పుడైతే ఇతని కనులు తెరవబడ్డాయో అతడు కూడా చూస్తున్నాడు. దైవజనుడు ఎలీషా చుట్టూ ఒక పర్వతము అగ్ని వలె మండడము. హల్లెలూయా. దేవుని సైన్య సమూహము అతనికి కావలిగా ఉండడం. ఇతను నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విశ్వాసం ఉందా? నీ చుట్టూ నీ శత్రువుల బలము కంటే నీ దేవుని బలము అధికమనే విశ్వాసం నీకు ఉండాలి. నీ శత్రువులు నిన్ను తరమాలనుకుంటున్నారు, కానీ వారి చేతిలో నుండి రక్షించే నీ దేవుని సైన్యము వారికంటే అధికులు అనే విశ్వాసం నీకు ఉండాలి. మనకుండే సమస్య కంటే, మనకుండే ఇబ్బంది కంటే, మనకుండే శత్రువు బలము కంటే మన దేవుడు అధిక బలవంతుడు. ఆయన నన్ను శత్రువు నుండి, శత్రువుల శేషము నుండి, శత్రువు ఆలోచన నుండి, శత్రువు యొక్క పన్నాగము నుండి నా దేవుడు నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు. శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడనే విశ్వాసము మనము కలిగి ఉండాలి. అప్పుడు మనం కలవరపడడం. నీ దేవుడు నీ శత్రువు కంటే బలవంతుడు అనే విశ్వాసం నీకుంటే నీ శత్రువు నీ వెంటకు కూడా ముట్టకడండి. నీ ఇంటి గడపను కూడా నీ శత్రువు తాకడు. ఎందుకంటే నీ దేవుడు అంత బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడి గురించి రాయబడింది, లోకములో ఉన్నవానికంటేను నాలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే లోకమును జయించిన విజయం మనది విశ్వాసం అని రాయబడింది. మనము జయించామంటే, మనకు జయ జీవితం కావాలంటే మనకు విశ్వాసం కావాలి. మన విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసంతో జీవితే మనం లోకాన్ని కూడా జయిస్తాము. ఆమేన్. ఆ మాట చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూడండి, ఎవరిని జయిస్తున్నారండి? లోకమును జయిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని మూలంగా పుట్టిన వారందరంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ. హల్లెలూయా. దేవుని నమ్మిన వారందరూ, దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించిన వారందరూ దేన్ని జయించారండి? లోకమును జయించుతున్నారు. అంటే లోకములో ఉన్నదంతా ఏమున్నదండి? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. మనం లోకమును జయించామంటే శరీరాశను జయిస్తాం, నేత్రాశను జయిస్తున్నాం, జీవపు డంబమును మనము జయిస్తున్నాం. విశ్వాసం గలవాడే ఎన్నటెన్నటికీ కలవరపడడు, అతడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటిదండి? ఉన్నవి
లేనట్టుగా నమ్మడం, అదృశ్యమైనవి దృశ్యమవుతాయని నమ్మడం, అనిత్యములమైనవి నిత్యములని నమ్మడం. నువ్వు బలహీనుడివే, కానీ నీ దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడని నమ్మడమే విశ్వాసం. నీవు పనికిరాని వాడివే, కానీ నీ దేవుడు పనికొచ్చేవాడిగా చేస్తాడని నమ్మడమే విశ్వాసం. నువ్వు అందరి ఎదుట అవమానం పొందిన వాడివి, అవమానం పొందిన స్థలములని నీకు ఘనతనిస్తాడని నమ్మడమే విశ్వాసం. ఎంతోమంది నిన్ను పగబెట్టి, ఎంతోమంది నిన్ను ద్వేషించి, ఎన్నో రకాలుగా నిన్ను నాశనం చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు నాశనం చేస్తున్న వారి మధ్యలోనే నన్ను పైకి లేపుతాడు అని నమ్మడమే విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనము గొప్ప కార్యాలు చేస్తాం. నీకు విశ్వాసం ఉంటే నువ్వు రోగాన్ని కూడా నువ్వు జయిస్తావు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు గొప్పవానిగా జీవించుటకు ఆ విశ్వాసము నీకు తోడవుతుంది. అందుకే ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో దేవుని బిడ్డలారా, దేవుడు మనలో చూస్తున్నది, మనలో ఉండవలసింది ఏంటండి? విశ్వాసమే. ఎందుకంటే ప్రభు వచ్చు దినమున మీలో విశ్వాసాన్ని కనుగొందునా అని అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి మనకు విశ్వాసం అండి? దేవుని మీద. దేవుని మీద విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ కలవరపడవు. లోకంలో యుద్ధాలు జరిగినా నువ్వు కలవరపడవు, పక్కింట్లో గొడవలు జరిగిన నువ్వు కలవరపడవు, కుటుంబాలు పాడైపోయినా కూడా నీవు కలవరపడవు. లోకములో తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి స్థితిగతి లేకపోయినా లోకములో నువ్వు కలవరపడవు. ఎందుకంటే నీ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు సంరక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు పోషకుడై ఉన్నాడు. హల్లెలూయా. సమస్త విషయములో జయమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే ఈ భయంకరమైన, ఈ చీకటి భయంకరమైన లోకములో దినాలలో కూడా, ఈ చెడ్డ దినాలలో కూడా మనము బ్రతకగలుగుతాము. ఆమేన్. అందుకే విశ్వసించువాడు ఎన్నడూనూ కలవరపడడు. రెండోదిగా ఎవరు కలవరపడడు తెలుసండి దేవుని బిడ్డలారా? దర్శనము కలిగి జీవించే వ్యక్తి ఎన్నడూనూ కలవరపడడు. ఆమేన్. చదవండి ఆ మాట ఒక్కసారి. ఒక దర్శనం కలిగిన వ్యక్తిని పరిచయం చేస్తా. ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనం. అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా, నీవు మాకు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చాలండి, ఇటు నా వైపు చూస్తూ వినండి. కళ అను మాటకు అర్థం ఏంటిదంటే దర్శనం. చెప్పండి, కళ అంటే ఏంటిదండి? దర్శనం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరికి దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు? యోసేపుకి. మన పితరుడైన యాకోబు యొక్క 11వ కుమారుడైన యోసేపు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుడు అతనికి దర్శనం చూపించాడు. ఏంటిది ఆయన దర్శనం అంటే తన వ్యక్తిగత జీవితం యొక్క స్థితిని బట్టి దర్శనం. రేపు భవిష్యత్తులో దేవుడు అతన్ని ఎలా దీవించబోతున్నాడని ఒక దర్శనం, దేవుడు అతన్ని ఎలా గొప్ప చేయబోతున్నాడు ఒక దర్శనాన్ని ఇదిగో యోసేపు కలిగి ఉన్నాడు. ఏంటిది ఆ దర్శనం తెలుసండి? యోసేపుకు దేవుడిచ్చిన దర్శనం ఇదిగో, అతని ఫన నిలబడుతుంది, మిగతా వారి ఫనాలు అతని ఫనాకి ఏం చేస్తాయండి? సాష్టాంగ నమస్కారం చేస్తాయి. అంటే అతని ఫన నిలబడుతున్నదంటే అనేకులకు దేవుడు యోసేపుని అధికారిగా దేవుడు చేయబోతున్నాడు. అందరూ అతనికి యొద్దకు వచ్చి అతనికి ఏం చేస్తారండి?
సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో దేవుడు అతను ఎలా దీవించబోతున్నాడని యోసేపుని అధికారిగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఒక గొప్పవానిగా దేవుడు దీవించబోతున్నాడు. ఒక దేశానికి మంత్రిగా దేవుడు దీవించబోతాడు. ఒక దేశానికి ప్రజలందరూ అతడు వస్తుందంటే నమస్కారాలు దండాలు పెట్టేవానిగా దేవుడు యోసేపును దీవించబోతున్నాడు. యోసేపుని దేవుడు ఎలా దీవించబోతున్నాడు అంటే ఒక దేశానికి ఒక ఆధారభూతుడిగా దేవుడు దీవించబోతున్నాడు. అతని యవ్వన వయస్సులో అతనికి దేవుడిచ్చిన దర్శనం అది. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి రేపు భవిష్యత్తులో దేవుడు నన్ను ఇలా దీవించబోతున్నాడనే ఒక దర్శనం కలిగిన వాడు. ఆ దర్శనం కలిగిన వాడు కాబట్టి అతడు ఎన్నడూనూ కలవరపడలేదు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసని దేవుని సంగమ విశ్వాసులారా, యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి. సొంత తోడబుట్టిన అన్నలు ఆయనను కొట్టి గుంటలో వేశారు. సొంత తోడబుట్టిన అన్నలు, రక్తాన్ని పంచుకున్న అన్నలే ఒక వస్తువును అమ్మినట్లుగా ఇష్మాయేలీలకు అమ్మివేశారు. అయినా అతడు కలవరపడలేదు. పొతీఫరు యొక్క ఇంటిలో నమ్మకస్తుడిగా జీవిస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో పొతీఫరు యొక్క భార్య అతని మీద నిందలు వేసింది, అతని మీద అబండాలను వేసింది. అతడు చెరసాలలో వేయబడ్డాడు. అయినా అతడు కలవరపడలేదు. ఇన్ని భయంకరమైన శోధనలు, ఇన్ని భయంకరమైన బాధలు, ఇన్ని భయంకరమైన వేదనలు అతని చుట్టూ ముట్టిన కూడా అతడు కలవరపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో వేసినా కలవరపడలేదు. సొంత అన్నలు కూడా అతను కొట్టి చంపాలని చూసి గుంటలో వేసిన కూడా కలవరపడలేదు. ఇంచుమించు యోసేపుకు వచ్చిన శ్రమలు ఎలాంటి తెలుసండి? 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడటండి. తోడబుట్టిన అన్నల చేత నమ్మకంగా నివాసం చేస్తున్న సొంత ఇంటిలో యజమానురాలే అతని మీద నిందలేసి చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో ఖైదీ ఉన్నవారు అతని మీద ఎన్ని విధాలుగా ఏ నిందలు వేశాడో, యజమానురాలు భార్యను పాడు చేశాడు కాబట్టే ఇక్కడికి వచ్చాడని అతడు చెయ్యని నేరానికి ఆ బాధను, ఆ వేదను అనుభవిస్తున్నాడు. కానీ అతడు మాత్రం కలవరపడట్లేదు. ఎందుకంటే ఇతడు దేవుని ఆత్మను పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు దేవుని దర్శనం కలిగిన వాడు. ఏంటిది ఇతని దర్శనము తెలుసని దేవుని బిడ్డలారా, అతని ఫన నిలబడుతుంది, అనేకుల ఫన అతనికి సాష్టాంగ నమస్కారము చేస్తుంది. అంటే దేవుడు ఇన్ని శ్రమలు వచ్చినా కలవడపడలేదు. కారణం ఏంటి తెలుసండి? ఒక దినం వచ్చింది, ఒక దినమున ఏ దేశములో చెరసాలలో వేయబడ్డాడు, ఏ దేశములో నిందలు పడ్డాడు, ఏ దేశములో అతడు అమ్మివేయబడ్డాడు, ఆ దేశములో ఐగుప్తు ప్రజలకు అతడు ఒక గొప్ప అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సొంత అన్నలు అతన్ని గుంటలో వేసి చంపాలనుకున్నారు చూసండి. ఆ సొంత అన్నలు ఒక దినమున యోసేపు కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. ఆ మాట చదవండి దేవుని సన్నిధిలో. ఆదికాండము చివరి అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయము 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. చాలండి. ఎవరికి సాగిలపడుతున్నారు వీళ్ళు? యోసేపుకి అన్నలు సాగిలపడుతున్నారు. ఈ దర్శనం నెరవేర్చబడిందా లేదా? అతని ఫన నిలబడింది. తన అన్నల ఫనలు అతని ఫనకి సాష్టాంగ నమస్కారం చేసింది. యోసేపు అధికారి అయ్యాడు. ఒక దినమున గుంటలో వేసిన అన్నలే, హింస పెట్టిన అన్నలే, చంపాలని చూసిన అన్నలే ఇదిగో అతని పాదములకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక దర్శనంతో నువ్వు బ్రతుకుతే నువ్వు కలవరపడవు.
నువ్వు సంఘములో ఒక విశ్వాసిగా దేవునికి దర్శనమిచ్చి పిలిచాడా? నువ్వు నమ్మకముగా సంఘములో ఒక విశ్వాసిగా దర్శనం కలిగి బ్రతుకు. సేవకుడైన నేనైనా సేవ చేయడానికి దేవుడు పిలిచాడా? సేవ ఎందుకొరకు దేవుడు సేవకు పిలిచాడు? సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలి, సంఘాన్ని ప్రభురాకడకు సిద్ధపరచాలి. ఇదే దర్శనముతో నేను కలిగి ఉన్నప్పుడు నేను కలవరపడ అవసరం లేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది మనుషులు పగవారిగా మార్చబడినా మనం కలవరపడం. ఎందుకంటే మన దర్శనం ఏంటి తెలుసండి? దేవుడు మనకిచ్చిన దర్శనమునకు అవిధేయుడము కాకపోదుము గాక. హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలైన మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు భయపడదు. నువ్వు యేసయ్య చేత రక్షింపబడ్డావు అని ఒక దర్శనం నీకుంది. నువ్వు మారు మనసు పొందావని ఒక దర్శనం నీకుంది. నువ్వు సంఘములో ఒక విశ్వాసివి అని ఒక దర్శనం నీకుంది. నీకు పాటలు పాడే తలంతు ఇచ్చాడు, అది నీ దర్శనం. నువ్వు ప్రార్థించే తలంతునిచ్చాడు, అది నీ దర్శనం. దేవుని సంఘములో సేవ చేయడం, అది నీ దర్శనము. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండడం, అది నీ దర్శనము. ప్రభు రాకడకు సిద్ధపడడం, అది మన దర్శనమై ఉంది. దర్శనం కలిగిన వాడు లోకములో జరిగే సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు కలవరపడము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కూడా దర్శనం కలిగిన వాడండి. అతనికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసండి? ఒకసారి ఓడలో ప్రయాణం చేయించినప్పుడు ఓడ మీదికి తుఫాను రాబోతుంది, కానీ ఆ తుఫానులో ఎవ్వరికి ఎలాంటి అపాయం జరగదు అనే ఒక దర్శనము దేవదూత చేత అతడు పొంది ఉన్నాడు. అలాగనే ప్రజలందరూ భయపడుతున్నారు, అధైర్యపడుతున్నారు. ఆయన ఎన్ని మార్లు బోధించను కూడా మీరు భయపడకండి అయ్యలారా, తుఫాను వస్తుంది కానీ మన ప్రాణాలను దేవుడు కాపాడుతాడు, నా మాట వినండి అంటే వినలేదు. మొదటిసారి వినలేదు. రెండోసారి కూడా దైవజనుడు దేవదూతయే నాకు ప్రత్యక్షమై చెప్పింది, మీరు భయపడకండి అయ్యలారా అన్నప్పుడు రెండోసారి ఆయన మాట విన్నారు. ఆయన మాట విన్నప్పుడు ఆ తుఫానులో ఒక్క మనిషి చనిపోకుండా అందరికీ చేర్చబడ్డారట. హల్లెలూయా. చదవండి ఆ మాట, ఎంత చక్కని మాటను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం చదవండి, 24 వరకు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని, ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, దర్శనము దేవుడు చూపించాడా లేదా? ఓడలో మీకు ఎవ్వరికి అపాయము కలగదయ్యా, ఎవరు మీరు చచ్చిపోరయ్యా, నా మాట వినండి అని అన్నప్పుడు, మీకు ఎవరికి హాని కలగదయ్యా అన్నప్పుడు రెండవసారి దైవజనుడు పౌలు గారి మాటను విన్నారు. విన్న తర్వాత దేవుడు అక్కడ రాయబడిన మాట చూడండి, 44వ వచనం చదవండి అక్క. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. ఇలాగున అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఒక్కరైనా చనిపోయారా? చనిపోలేదు. అంటే ఇక్కడ వినండి, ఒక దర్శనం గలవాని మాట వింటే మనం కాపాడబడతాం. ఆమేన్. ఒక దర్శనముతో నడుస్తే మన కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఒక దర్శనంతో జీవిస్తే మనం పిల్లలని కాపాడుకుంటాం. ఒక దర్శనంతో మనం బ్రతుకుతే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన శారీరక జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ దినాలలో మన దర్శనాన్ని కోల్పోయినప్పుడే మనం నాశనం అవుతాం. దైవోక్తి లేని ఎడల ప్రజలు ఏమవుతారండి? కట్టులేక తిరుగుతారు అని రాయబడింది. ఒక దర్శనం లేనివాడు కట్టులేక తిరుగుతారు. ఆ సంఘాన్ని తిరుగుతాడు, ఈ సంఘాన్ని తిరుగుతాడు, ఈ కూటకకు ఆ కూటమికి, ఈ సేవకులు ఆ సేవకులు.
నులివెచ్చని జీవితం చేస్తారు. అందుకే వారికి దర్శనం ఉండదు. ఇది నా స్థానిక సంఘము, ఇది మా స్థానిక సేవకులు, ఇది స్థానిక విశ్వాసులు, మేము మా సంఘంలో మేము ఉండాలి, మా సేవకుడితో మేము నడవాలి, మాకు నియమింపబడిన అపోస్తుల ఉపదేశములు మేము నడవాలి అనే ఒక దర్శనం నీకు ఉండాలి. గోడ మీద పిల్లిలాగా నీవు ఉంటే నువ్వు జీవితం బాగుపడదు. ఇప్పుడు ప్రస్తుత స్థితి నువ్వు చూస్తున్నావు, రాబోయే స్థితిలో సర్వనాశనం అవుతారు. ఎవరు తెలుసండి? దర్శనం లేనివాడు. ఎవరు ఉండరు. అందుకే మనం నేర్చుకునే ఉపదేశానికి, మనం కలిగి ఉన్న నాయకులకు, నాయకత్వానికి, మనం కలిగి ఉన్న సంఘానికి, సేవకులకు మనము అది మన దర్శనమని లోబడి నడుస్తే మనం భవిష్యత్తులో దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాము. మనం భవిష్యత్తులో దేవుని సన్నిధిలో కాపాడబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘమైన గొడవలు ఉంటాయి, ఏ సంఘములైన తగాదాలు ఉంటాయి, ఏ సంఘములైన చికాకులు ఉంటాయి, ఏ సంఘములోనైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మనకు రక్షించిన సంఘము, మనకు బాప్తిజం ఇచ్చిన సంఘం, మనము ఉపదేశము చేత కట్టబడిచిన సంఘము, అది మన దర్శనంగా మారాలి. అప్పుడు మనం కాపాడబడతాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక దర్శనము కలిగిన వాడు. ఆ దర్శనం కలిగిన వారి మాట విన్నందుకు పడవలో ఉన్న వారందరూ ఏమయ్యారండి? కాపాడబడ్డారా? దర్శనం గలవాడు కలవరపడలేదు, దర్శనం లేని ప్రజలే కలవరపడ్డాడు. ఇప్పుడు నువ్వు దర్శనం కలిగి సంఘానికి రా. ఇది నా సంఘం అని ఒక దర్శనం కలిగి ఉండు, ఇది మా సేవకులను ఒక దర్శనం కలిగి ఉండు, ఇది మా సేవ, ఇది మా పరిచర్య, ఇది మా గ్లోరియస్ మినిస్ట్రీస్ బెతెస్దా ప్రార్థన మందిరం, మేము ఒక నాయకత్వంలో ఉన్నాము, ఇది మా దర్శనము అని నువ్వు నమ్మకంగా ఉండు. ఆ దర్శనమే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నులివెచ్చని స్థితిలో ఉంటే రేపు ఎవ్వరు కూడా నీ దరికి రారండి. లోకములో భయంకరమైన దుర్బోధలు ఉన్నాయి. జాగ్రత్త సమయం. రేపు నువ్వు లెక్క చెప్పవలసింది వస్తుంది. సేవకులు కాదు, నీరే లెక్క చెప్పవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. సంఘమును విడిచిపెట్టిపోతే సేవకుని దుఃఖపెట్టి వెళ్ళిపోయిన వాడు రేపు లెక్క చెప్పాలట అండి, లెక్క చెప్పాలట. లోకంలో డిజిటల్ సేవలు ఉన్నాయి. ఇవన్నీ దుర్బోధలండి, తప్పుడు బోధలండి. సంఘానికి సేవకుడు ఉండాలి, సంఘానికి డిజిటల్ సేవలు కాదు. డబ్బు ఇచ్చి వెలబెట్టి సేవ చేయడం కాదండి, విశ్వాసంతో సేవ చేయి. ఆత్మలను కనడానికి ఉపవాసం ప్రార్థన చేసి, విశ్వాసులు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకుడి హస్తానిక్షేపణ నీ మీద ఉండాలి. వారు దర్శనం గలవాడండి. ఇలా పనికి మాలిన కార్యాలు చేస్తూ సంఘాన్ని చెడగొడుతూ విశ్వాసులను పాడు చేస్తున్న వాళ్ళు బాగుపడతారు అనుకుంటున్నారా? రేపటి దినమున వారు చేసిన పాపానికి, వారు చేసిన దోషానికి 10-5 సంవత్సరాల తర్వాత చూడండి రోగాల పాలవుతారు. రెండవది, వారి పిల్లలకు తగులుతుంది వారు చేసిన పాపం. సౌలు చేసిన పాపం ఎవరికి తగిలింది? జోనాతానికి తగిలేదా? అతని మనవడైన మెఫీబోషెతు కుంటివాడు కాలేదా? జాగ్రత్త. దర్శనం కలిగి నువ్వు సంఘములో ఉండాలి. దర్శనం లేని వానితో స్నేహం చేయకు, దర్శనం లేని వానితో ఎక్కువ మాట్లాడకు. సంఘ దర్శనము, సేవ దర్శనము, కుటుంబ దర్శనము, విశ్వాసుల గురించిన దర్శనము, సేవకుల గురించిన దర్శనము, భార్యాభర్తల మధ్యలో మంచి దర్శనము లేని వానితో స్నేహం చేస్తే మన జీవితాలు పాడైపోతాయి. దర్శనం లేనివాడు జనులను ఏమైపోయాడండి? శపించడానికి వెళ్ళాడు బిలాము. దర్శనం కలిగిన వాడు జనులను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుతాడు. మందకు కాపరి ఉండాలి, ఇంటికి యజమానుడు ఉండాలి. గొర్రె మందలో ఉండాలి, గాడిద దొడ్డివాణి దొడ్డిలో ఉండాలి, పశువు సాలలో ఉండాలి. విశ్వాసులు సంఘములో, సేవకుడి నాయకత్వములో, సేవకుడు తను నడిపిస్తున్న నాయకురాలు నాయకత్వంలో ఉండాలి. సేవ అన్నది ఒక చైన్ సిస్టమ్ అంటే
కుటుంబం ఏ విధంగా చైన్ సిస్టమో, సేవా సంఘము కూడా ఒక చైన్ సిస్టమ్. ఒక దర్శనములో మనం ఉంటేనే మనం కాపాడబడతాము. హల్లెలూయా. దర్శనములో ఉన్నవాడు కలవరపడతాడా? అసలు కలవరపడ. ఇప్పుడు దర్శనం కలిగిన యోసేపు కలవరపడ్డా? కలవరపడలేదు. దర్శనము కలిగిన వాడు కలవరపడ్డా? పౌలు కలవరపడక అనేక మంది ప్రజలను కాపాడాడు. ఆమేన్. నేను అంటున్నాను, సంఘానికి వస్తున్న నీవు, విశ్వాసులైన నీవు కాపాడబడాలి. నీ కుటుంబాన్ని ప్రభు కొరకు కాపాడుకోవాలి. ఆమేన్. నువ్వు దర్శనం, నీ దర్శనం నీ సంఘం, నీ దర్శనం నీ కుటుంబం, నీ దర్శనం నీ సేవకులు, నీ దర్శనం మన నాయకత్వం, మన దర్శనం రేపు ప్రభు రాకడలో ఆయన సన్నిధిలో వధువు సంఘముగా ఆయన రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. అందరు చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఘనతల వైపు, పేరు ప్రఖ్యాతుల వైపు ఆత్మీయ జీవితాన్ని చంపుకోవద్దు దేవుని బిడ్డలారా. ఒక దైవ దర్శనముతో మనము నిలిచి ఉంటే ఎన్ని అపోహాలు వచ్చినా కూడా మనము కలవరపడము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కలవరపడడు? దర్శనం కలిగిన వాడు ఎన్నడూను నెబుకద్నెజరు కలను ఏమయ్యాడండి? మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత నెబుకద్నెజరు ఏం చేశాడు? కలవరపడ్డాడు. కలవరపడి ఏం చేశాడు? జ్ఞానులను అక్కడున్న వారందరినీ చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు. అంత దర్శనం లేనివాడు కలవరపడతాడు. కలవరపడుతున్న అతడు అనేకులను కలవరపరుస్తాడు. మనం అలా ఉండకూడదు. దేవుని దర్శనముతో ప్రభులో నడుద్దాం. దేవుని దర్శనముతో సేవలో నడుద్దాం. దేవుని దర్శనముతో సంఘములో, కంఠములో ప్రాణమున్నంత వరకు సంఘములో ఉందాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ సేవ, నీ సంఘము, నీ సేవకుల గురించిన దర్శనము కలిగి ఆ ప్రేమ కలిగి నడుచుదుముగాక. ఆమేన్. మూడవదిగా దర్శనం ఎవరు కలవరపడడు అని అంటే, చదవండి బైబిల్ వాక్యములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. ఒక 5 నిమిషాలు దేవుని మాటలు చదవండి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుని సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేసినప్పుడు సింహాలు గురించి రాజుతో దానియేలు అంటున్నాడు, సింహాలు నన్ను ముట్టలేదు, సింహాలు నాకు హానియు చెయ్యలేదు. హల్లెలూయా. సింహాలు హాని చెయ్యవా? చేస్తాయి. సింహాలు ఒకసారి నన్ను దొరికితే చంపేస్తాయి. కానీ దానియేలు మాత్రం సింహాలు ఏమాత్రము హాని చేయలేదటండి. ఆయనను అసలు తాకలేదు. ఎందుకు తాకలేదు తెలుసండి? ఎందుకు కలవరపడట్లేదు? సింహాల బోన్లో వేయబడ్డా కూడా అతడు కలవరపడలేదు. హాయిగా నిద్రపోతున్నాడు. ఏసీలో పడుకున్నట్టుగా సింహాల బోన్లో పడుకుంటున్నాడు. కారణం ఒకటే, ఇతడు సింహాల నోటిలో నుండి దేవుడు దానియేలు తప్పించడానికి ప్రధానమైన కారణం, దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషి. ఆమేన్. ఏ తప్పు లేనివాడు, ఏ పొరపాటు లేనివాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎవరు కలవరపడరు తెలుసండి? దేవుని దృష్టిలో నిర్దోషిగా జీవించే వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా. సింహాల బోనులో వేస్తే సింహాలు చంపాలి, కానీ సింహాలు చంపకుండా, ఇతని ముట్టకుండా హాని చెయ్యకపోవడం గల కారణము, దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్లను మూయించడం గల కారణం ఒకటే, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి.
దేవుని దృష్టిలో ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఏ దోషము లేనివాడు. ఇది నా సంఘములో విశ్వాసులైన మనము, దేవుని బిడ్డలమైన మనము కలవరపడకుండా ఉండాలంటే లోకములో జీవిస్తున్న మనము దేవుని దృష్టిలో, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో నిర్దోషిగా జీవించాలి. నిర్దోషిగా మనం బ్రతకాలి. దోషము లేని వారుగా జీవించేవాడు ఎన్నడూ కలవరపడడు. నిందలు వేయబడ్డా, అబండాలు వేయబడ్డా, వేదనలు వచ్చినా, సమస్యలు ఎదురొచ్చినా అతడు భయపడట్లేదు, అతడు కలవరపడట్లేదు. కారణము అతడు నిర్దోషి. ఎవరి ఎడల తప్పు చేయని వాడు ఎందుకు భయపడతాడండి? భయపడతాడా? అతను నిర్దోషి కాబట్టి దానియేలుని సింహాలు ఏమీ ముట్టలేదు. హల్లెలూయా. నిర్దోషిని విడిపించడానికి రాజు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. దేవుడు తీసుకొచ్చాడు. రాజు సింహాల బోను దగ్గరికి రాజు వచ్చాడు. దానియేలు దగ్గరికి రాజు వెళ్ళలేదు, దానియేలు దగ్గరికి రాజుని దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు నిర్దోషిగా బ్రతికితే రాజులు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆమేన్. రాజు అటండి దానియేలు కాళ్ళకి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేశాడండి. దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడండి. నువ్వు నిర్దోషిగా బ్రతుకుతే, నువ్వు దోషము లేనిగా బ్రతుకుతే నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ విషయంలో కలవరపడాల్సిన అవసరం లేదు. నీకు డబ్బు ఉన్నా లేకున్నా, తిండి ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు నిర్దోషిగా బ్రతుకుతే ఏనాడు నువ్వు కలవరపడవు. ఆమేన్. బైబిల్లో దానియేలు గురించి ఒక మాట ఉంది, అక్కడ చదవండి, చక్కటి మాట. అక్కడ 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. చూడండి, కొంతమంది దుండగులు ఏం చేశారంటే ఆయన మీద తప్పు మోపాలనుకున్నారు. ఆయన దగ్గర తప్పు కనబడిందా? ఒక్క తప్పు కూడా కనబడలేదు. తప్పు కనబడకుండా ఆయనను సింహాల్లో బోన్లో వేయడానికి దేవుని ఆరాధన చేస్తున్నాడని ఒక్క దానిని బట్టి దానియేలు సింహాల్లో బోన్లో వేశారు. రాజుకు తెలిసింది ఇతడు పొరపాటు చేయలేదు, ఇతని మీద ఇతడు పొరపాటు చేశాడని ఫిర్యాదు ఎవరిచ్చారని తెలుసుకొని దానియేలు మీద ఫిర్యాదు ఇచ్చిన వారిని తీసుకొచ్చి సింహాల బోన్లో వేశారటండి. చదవండి ఆ మాటక 23:24. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడై అయినందున అతనికి ఏ హానియూ కలగలేదు. చూడండి, నువ్వు దేవుని యందు భక్తి గలవాడవై ఉంటే నీకు ఏ హాని జరగదు. హల్లెలూయా. చెప్పండి, నీవు దేవుని యందు భక్తి కలిగి ఉంటే, నువ్వు దేవుని యందు పరిశుద్ధంగా బ్రతుకుతే, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతుకుతే, నువ్వు దేవుని యందు నీతిగా బ్రతుకుతే నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏ హాని జరగదు. ఆమేన్. చదవండి ఇంకొంచెం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు, ఈ మాట మీరు అన్నారు, దానియేలు మీద నిందలు మోపిన ఈ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహము గుహలో పడద్రోసిరియా. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు గృహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశాను. హల్లెలూయా. చూడండి, దినమున చక్కటి మాట. నిర్దోషి హాని నుండి తప్పించబడ్డాడు. నిందలు మోపిన వారిని గుహలో వేయగానే కింద పడక మునిపే సింహాలు వారిని ఏం చేసిందండి? చంపేసినాయి. ఎంత చక్కటి మాట. నింద మోపిన ఆ మనుషులను, నీ మీద ఎవరైనా నింద మోపారా? అన్యాయంగా నింద మోపారా?
అన్యాయంగా నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద అన్యాయంగా నిందలు మోపుతున్నారా? నువ్వేమనక మునిపే నువ్వు అన్నానని అన్యాయంగా నీ గురించి తప్పుడు ప్రచారము, చెడు ప్రచారము చేస్తున్నారా? నీ మీద చాడీలు చెప్తున్నారా? చెప్పుడు మాటలు నీ గురించి తప్పుగా వల్లిస్తున్నారా? వాళ్ళ విషయంలో నువ్వు భయపడకు, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మీద నిందలు మోపిన వారి మీద నువ్వు వారిని ఒక మాట కూడా అనకు, దేవుడు తీర్పు తీర్చుతాడు. దానియేలు మీద నిందలు మోపినందుకు దానియేలు వారిని ఏమనలేదు, దేవుడు వారిని తీర్పు తీర్చాడు. ఎలా తీర్చాలో తెలుసా అండి? ఆ మనుషులు చేసిన పాపము వాళ్ళ భార్య పిల్లలకు తగిలిందటండి. ఆ మనుషులు చేశారు, కానీ భార్య పిల్లలు కూడా ఏమయ్యారండి? సింహాల గుహలో వేయబడ్డారు. చూడండి, ఒక వ్యక్తి చేసిన పాపము వారి భార్య పిల్లలకు తగులుతుందటండి. ఎంత భయంకరమైన స్థితి! మనం అలాంటి దౌర్భాగ్య బ్రతకకూడదు, అలాంటి శాపకరమైన బ్రతకకూడదు. బ్రతికినంత కాలము మనకు ఏమున్నా లేకున్నా లోకములో దేవుని ఎడల నిర్దోషిగా బ్రతుకుదుముగాక. ఆమేన్. నీవు నీ ఇంటిలో నిర్దోషిగా బ్రతుకు, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట నిర్దోషిగా బ్రతుకు, నీ సేవకుని ఎదుట నువ్వు నిర్దోషిగా బ్రతుకు, నీ సంఘం ఎదుట నువ్వు నిర్దోషిగా బ్రతుకు, నీ దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా బ్రతుకు. నీ సెల్ ఫోన్ ఉంది, నీ భార్య కూడా అన్ని ఓపెన్ చేసి చూడాలి, అది నిర్దోషత్వం. నువ్వు కపటంగా ఉన్నావంటే నీలో ఏమున్నది అన్నట్టండి? పాపం ఉన్నట్టు. ఏదైనా కూడా భార్యాభర్తల మధ్యలో ఇదిగో మంచి బంధం కలిగి ఉండాలి, కానీ ఎలాంటి తప్పుడు బంధాలు కలిగి ఉండకూడదు. అట్లా ఉంటే పాపమునకు వచ్చు జీతము మరణం. జాగ్రత్త. వీళ్ళు చేసిన పాపానికి ఏమొచ్చిందండి? మరణం. ఒక్క ఆకాను తప్పు చేసినందు ఆకాను భార్య పిల్లలు రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారండి. అందుకే ఈ లోకములో నిర్దోషిగా బ్రతకండి. లోకములో నిర్దోషులు ఉండరు, ఎవరు నిర్దోషులు ఉండరు. కానీ నువ్వు అపోస్తల బోధన వింటున్నావు, విశ్వాసందుకున్న సేవలో నువ్వు నడుస్తున్నావు, నువ్వు యేసుక్రీస్తు నిజదేవుని నమ్ముతున్నావు, నీలో ఉన్నవాడు నిర్దోషి, దోషము లేనివాడు నీ యేసు. కానీ ఈ లోకములో నీవు కూడా నిర్దోషిగా బ్రతుకుదువుగాక. ఆమేన్. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిందలు వేశారు, అగ్నిగుండంలో వేశారు, అగ్ని వాళ్ళను ఏమాత్రము కాల్చలేదు. కారణం ఏంటంటే వారు నిర్దోషులు కాబట్టి. నీ జీవితంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నువ్వు కలవరపడవు ఎప్పుడు నిర్దోషిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. 10 లక్షలు అప్పు తీసుకున్నావు, లేదు నేను 2 లక్షలే అప్పు తీసుకున్నానంటే దాన్ని ఏమంటారు? నిర్దోషివా, దోషివా? దోషివే కదా. 10 లక్షలు అప్పు తీసుకున్నప్పుడు నిజమేనన్నా నేను 10 లక్షలు నీ దగ్గర అప్పు తీసుకున్నా, నేను తప్పకుండా తిరిగి ఇస్తానన్నాడు, అది నిర్దోషి. లేదు నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావు, నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వలేదా అని బొంకిననుకోండి, అబద్ధం ఆడమనుకోండి, దేవుడు ఆ మనుషుడు ఏమనుకోపోవచ్చు, ఎవరు ఏమనుకోపోవచ్చు, ఒక దినమున దేవుడు నీ మీదికి తీర్పు వస్తుంది. అబద్ధాలాడద్దు, మోసం చేయొద్దు, ఒకని పాడు చేయొద్దు, ఒకని నాశనం కోరొద్దు. నువ్వు నిర్దోషిగా బ్రతుకు, నీ కష్టార్జితములో నుండి నమ్మకంగా జీవించు. దేవుడు తప్పకుండా నీ ఇంటిని దీవిస్తాడు. ఆమేన్. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరు కలవరపడకుండా ఉంటారు? 3 విషయాలు చెప్పాను. దేవుని యందు విశ్వాసముండువాడు ఎన్నడూను కలవరపడడు. రెండవది, దైవ దర్శనం కలిగి బ్రతికిన వాడు ఎన్నడూను కలవరపడడు. మూడవది, నిర్దోషిగా బ్రతికిన వాడు ఎన్నడూను కలవరపడడు.